పురుషులకి స్త్రీలకి తీసుకోవాలి. డిఫరెంట్ ఉంటుంది, డిఫరెంట్ డిఫరెన్స్ ఉంటుంది. ఉంటుంది. ఓకే. ఉంటుందండి. పురుషులకైతే కనుక కుడివైపు ఉన్న ఏ పుట్టుమచ్చ అయినా మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఆడవాళ్ళకైతే ఎడం వైపు ఉన్న ఏ పుట్టుమచ్చలైనా మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఇక్కడ కొన్ని కొన్ని పుట్టుమచ్చలకి ఈక్వల్గా ఇద్దరికి ఒకటే అప్లై అవుతుందండి. అవి కూడా నేను మీకు చెప్తాను. తప్పకుండా. అయితే వీటికి వర్ణాలు ఉంటాయండి, అంటే పుట్టుమచ్చల కలర్లు ఉంటాయి. బ్రౌన్ కలర్ ఉంటాయి, తేనె మచ్చలు. చాలా మంచిది. అవునా? తేనె మచ్చలు మంచిదండి. తొందరగా అవి మనకి శీఘ్రంగా ఫలిస్తాయి. ఒకవేళ వీళ్ళకి మంచి యోగాన్ని ఇచ్చే పుట్టుమచ్చ అయిందనుకోండి, కానీ అది కనుక నలుపు రంగులో ఉంటే ఆ యోగం 40 ఏళ్ల తర్వాతే స్టార్ట్ అవుతుంది. 40 వరకు కూర్చోవాల్సింది ఆ పుట్టుమచ్చ యోగం గురించి నా ఉద్దేశం. అంటే వాళ్ళ పనులు వాళ్ళు చేస్తూ ఫలితం మటుకు భగవంతుడికి వదిలేయడం అన్నమాట. అలా ఉంటుంది. కొంతమందికి ఎలా ఉంటుంది అంటే రెడ్ కలర్ లో ఉంటుంది. అవును, రెడ్ కలర్లో ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళ జాతకంలో కనుక జన్మ జాతకంలో వాళ్ళు కనుక రెడ్ కలర్లో పుట్టుమచ్చ ఉన్న వాళ్ళు మంచి ప్లేస్లో ఉంటే కనుక వాళ్ళు పుట్టడము కర్కాటక రాశి సింహరాశి లేదా కర్కాటక లగ్నం సింహ లగ్నంలో పుడితే మంచి ఫలితాన్ని ఇస్తుందండి. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే రెడ్ మనకి కుజుడిని కూడా సూచిస్తుంది. సో ఎక్కడైనా శరీరంలో ఎక్కడైనా రెడ్ కలర్ ఉందా అనేనా, లేకపోతే అంటే అదృష్టాన్ని తెచ్చిపెట్టే చోట, అదృష్టాన్ని తెచ్చిపెట్టే చోట్ల ఏంటి? మనకి షోల్డర్ మీద పుట్టుమచ్చ ఉంటే అంటే ఇక్కడ ఆడవాళ్ళకైతే లెఫ్ట్ సైడ్, మగవాళ్ళకైతే రైట్ సైడ్ ఉంటే కనుక మంచి యోగాన్ని ఇస్తుంది. అంటే ఈ నెక్ నుంచి షోల్డర్ వరకు అండి ఎలా చెప్తారు? ఇక్కడ ఓన్లీ బ్యాక్ షోల్డర్.